సో అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు 2 రూక్స్‌తో అంటే 2 ఏనుగులతో చెక్‌మేట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇది చాలా బేసిక్ ఎండ్ గేమ్. అందరికీ రావాల్సిన ప్యాటర్న్, అందరికీ రావాల్సిన టెక్నిక్. సో ఈ మనకు కనిపిస్తుంది కదా! నల్ల రాజు. ఇది చివరాఖరి ర్యాంక్‌కి మనం తీసుకెళ్ళాలండి. సో అది చివరాఖరి ర్యాంక్‌కి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే రాజుకు ముందున్నటువంటి స్క్వేర్స్ అన్నిటిని మనం కంట్రోల్ చేయాలి. ముందుకు రానీయకుండా చూసుకోవాలి. సో అందులో భాగంగా మనం రుక్ని ఇక్కడ పెట్టాలండి. సో అది చేద్దాం ఫస్ట్ స్టెప్ కింద. సో ఇప్పుడు వన్స్ రుక్ అది పెట్టంగానే ఈ రాజుకు ముందు రానికుండా ఈ స్క్వేర్స్ అన్నిటిని కూడా మన ఏనుగు కంట్రోల్ చేసేస్తుందండి. సో వన్స్ అది అయిపోయిన తర్వాత రాజు వెనక్కి వెళ్ళింది. మనం ఇంకా ముందుకెళ్ళచ్చు. ఎందుకు? మనది ఒకటే టార్గెట్. చివరాఖరి ర్యాంక్కి తీసుకెళ్ళాలంటే ముందు ఉన్నటువంటి స్క్వేర్స్ అని కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. సో అటు వెళ్ళిందండి. ఇప్పుడు మనం ఏనుగుని దూరంగా చెప్పాం. ఎందుకంటే ఏనుగుని డైరెక్ట్ ఇక్కడ వేస్తే రాజు క్యాప్చర్ చేసి తినేస్తాడు, మనకు లాస్ అయిపోద్ది. సో మనం చివరికి వేసానండి. సో ఇప్పుడు చెక్ మళ్ళీ మనం చాలా ఇంపార్టెంట్ విషయం, చెక్ పెట్టే ముందు రాజు ముందుకు రానియకుండా చూసుకోవాలి. దీన్ని లేడర్ మేట్ అంటాం. సో ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ కూడా స్క్వేర్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది రాజు. ఏనుగు కంట్రోల్ చేస్తుంది రాజు పైన రానియకుండా. సో అట్ ది సేమ్ టైం ఈ రాజు మన ఏనుగుని తినేయడానికి చూస్తుంది, కాబట్టి మనం దూరంగా వెళ్ళిపోవాలి. చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత మనం ఆల్రెడీ చూసాం, ఈ స్క్వేర్స్ అన్నిటిని ఏనుగు కంట్రోల్ చేస్తుంది. రాజానికి వెళ్ళిందంటే ముందు స్క్వేర్స్ అన్నింటిని వెనక నుంచి వచ్చినటువంటి ఏనుగు కంట్రోల్ చేసిందండి. సో చెక్. ఇది వచ్చేసిందండి మనకి కావాల్సిన డ్రీమ్ పొజిషన్ అనమాట. చివరాఖరి ర్యాంక్కి ఎడ్జ్కి తీసుకెళ్ళిపోయాం రాజుని, అపోనెంట్ రాజుని. సో చెక్ మేట్ చేయాలంటే ఇది మనకి ఇక్కడికి వేస్తే చెక్ మేట్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం. సో చెక్ మేట్. ఇది అర్థమైంది అనుకుంటా. ఇది బేసిక్ చెక్ మేట్. దీన్ని మీరు కంప్యూటర్లో కానీ ఫ్రెండ్తో కానీ ప్రాక్టీస్ చేయండి. టెక్నిక్ ఏం లేదు, ముందు స్క్వేర్స్ని కంట్రోల్ చేయను, రాజు చివరాఖరి ఎడ్జ్కి తీసుకువెళ్ళి చెక్ మేట్ చేయడం, ఇదే ఎడ్జి. సో ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.